కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఈరోజైతే మనం నాలుగో కోతైతే టమాటాలనేది పిరికేసాము. 4 కోతలయిపోయినాయి. 3 కోతల తర్వాతైతే మా టమాటా చెట్లకైతే కింద సైడ్ ఇది ఇలాంటివైతే పడింది రోగం. నల్ల మచ్చవి. దీనికైతే స్ప్రే చేయాలి. ఈ కిందవైతే మనం ఏం చేయలేము. ఇట్లా పైనుంటాయి చూడండి. ఇక్కడ పైన చూడండి. పైన పడకుండా మనము స్ప్రే అయితే చేసుకోవాల్సొస్తుంది. ఈ పూతకి కాయకి సైజ్ వచ్చేట్టుగా ఉండే పూత నిలబడేట్టుగా అయితే మనం స్ప్రే చేసుకోవాలి. ఈ పూత డ్రాప్ కాకుండా ఇక్కడ చూడు పూత డ్రాప్ అయింది. ఇలాంటి పూత డ్రాప్ కాకుండా దీనికైతే స్ప్రే చేసుకుంటాం. మనకు ఉండే పూత అయినా సరిపోతుంది పైనుండేది. ఈ కాయలు పైన కాయలు చూడండి. ఈ కాయలు ఉండే కాయలన్నీ పెరుకుంటే మనకి ఇంకా చాలానే పడతాయి. ఇప్పటికైతే మనం ఎన్ని బాక్సులు పెరికేసాం. ఈరోజైతే మనకి 4వ కోతలో 3, 3, 6, 7, 7, 7, 14, 14 అంటే 70 క్రేట్లు ఇక్కడ ఉన్నాయి. 70 బాక్సులు ఇక్కడ ఉన్నాయి. 71 ఇది ఒక క్రేట్ ఉంది కాబట్టి ఇవన్నీ పెద్ద బాక్సులే. ఈరోజైతే మనకు 221 బాక్సులు అయితే అయ్యాయి. మొన్న అయితే 265 బాక్సులు అయ్యాయి. నిన్న కలిపి అది 300, ఇది 500 బాక్సులు మన ముందు కలిపి ఇప్పటికైతే మనం సుమారుగా 700 బాక్సులు అయితే పెరిగేసాం పెద్ద బాక్సులే 4 కోతలకే. మనకి ఇంకా చూడు చెట్లు ఇంకా ద్వారకాయలు అనేవి కనిపిస్తున్నాయి మీకు. మొత్తం మనం మా ఇంటికాయలే పెరుగుతున్నాం కాబట్టి మనకి ఎంత లేదన్నా 700 బాక్సులు పీకేస్తాం. మనకి ఈజీగా ఎంత లేదన్నా 700 ఇంకా పడేది. 1000 బాక్సులు అయితే పడవచ్చు. 4 కోతలు పెరిగితే మనం సుమారుగా 10, 15 కోతలు పెరుగుతాం కాబట్టి 1500 బాక్సుల కంటే ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంది. 500 బాక్సులు లెక్కేసుకున్నా మీరు ఎంత పడుతుంది? రూ. 150 లెక్కేసుకున్నా మనకంతా పొయ్యి ఖర్చులు గిర్చులంతా పోయి రూ. 150 తీసుకున్నా 500 బాక్సులకి ఎంత అవుతుంది? 1.5 లక్ష అయితే 100% మన పెట్టుబడి అయితే వచ్చేస్తుంది. ఈ కోత 4వ కోత కాబట్టి కొంచెం కాయలన్నీ సైజ్ అనేది తగ్గుతాయి. ఈ సైజు అయితే కాయలైతే ఉంటాయి. ఈ సైజులో ఇది ఈ రోజుటికి. నిన్న కూడా అయితే ఏం వీడియో అప్లోడ్ చేయలేదు మనం. ఈరోజైతే మనకు 221 బాక్సులు అయినాయి. ఇంకేమున్నాయి ఇంకా ఏమంటే నాకు మొన్న వేరే వాళ్ళు కూడా కాల్ చేశారు. మీరు మన ఛానల్ గురించి పెట్టినప్పుడే ఇద్దరైతే కొంతమంది మెసేజ్ కూడా చేశారు. నువ్వు ఇదే టమాటా నాటేకి మంచి సమయం నువ్వు వీడియో చేసినప్పుడు ఒక ఇద్దరైతే టమాటా నాటినారు. వాళ్ళకి కూడా అయితే రేట్ అయితే వచ్చింది. ఇప్పుడు కాయలు వస్తున్నాయి వాళ్ళకి. వాళ్ళు స్ట్రైకింగ్ చేయలేదు, నార్మల్ కిందనే అని చెప్పారు. కిందనే అని చెప్పినారు కాబట్టి వాళ్ళకి ఎట్లా తిరిగి నష్టం అయితే రాలేదు, లాభం అయితే వచ్చింది. నా వల్ల ఒక రైతన్న నాకు చెప్పినారు. హ్యాపీగా ఫీల్ అయ్యా. హ్యాపీ మూమెంట్ అది. ఎందుకంటే మనం చేయడం వల్ల ఒకరు చెడిపోతే బాధపడుతుంది. కానీ ఒకరన్నా బాధపడినారు కదా. కొంతమంది చెప్పినారు 90% పెట్టినారో లేదో మనకు తెలీదు. ఒక ఇద్దరైతే చెప్పారు. ఆ ఇద్దరికైతే కొంచెం అయితే వాళ్ళు అంటే హ్యాపీగానే ఫీల్ అయ్యి చెప్పారు. నువ్వు నాటమన్నప్పుడే నాటాము. నువ్వు ఇదే మంచి టైం అని చెప్పినప్పుడు నాటాము. అది వీడియో చేసావు. అప్పుడైతే నాటాము. ఇప్పుడైతే మనకు కాయలనేవి వస్తున్నాయి. వాళ్ళకి పెట్టుబడి అయితే కూడా కొట్టేసింటారు. మనం 4 కోతలు పీకినాం కాబట్టి వాళ్ళు కూడా 2, 3 కోతలు పెరికినా పెట్టుబడి అయితే వచ్చేసింటుంది. మిగిలిందంతా ఇంకా లాభంలోకి అయితే వాళ్ళు పోయే ఛాన్స్ ఉంది. మనకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇన్ని బాక్స్లో మన పంట అనేది బాగా పర్ఫెక్ట్గా పెట్టాలి. రేటుతో సంబంధం అవసరం. రేట్ అయితే లెక్కేసుకోవద్దండి మీరు. నేను కూడా నీకు ఆ రోజు చెప్పినాను. రేట్ డౌన్ అయ్యేటప్పుడు కూడా చెప్పాను. రేట్లతో అయితే మీరు లెక్కలేక అయితే రాద్దండి. రేట్ అయితే లెక్కలేక వేసుకోవద్దండి. మీకు రూ. 150 బాక్స్కు పోయినా మిగిలినా కూడా నేను చెప్పిన రేట్ పెద్ద బాక్స్, చిన్న బాక్స్ రూ. 100 పోయినా మిగిలినా మీకైతే మీ పెట్టుబడి పోయి లాభంలోకి అయితే వెళ్తారు. ఫోకస్ చేయాల్సిందంతా పంట మీద ఫోకస్ చేయండి. రేట్ లేకపోయినా తక్కువ రేట్, మినిమం రేట్ పైన పెట్టుబడి అనేది కొట్టుకొని వచ్చేస్తాం. స్పీడ్ ఏం రాదు మనకి. అది అందరికీ తెలిసిండేది. ఇది ఈరోజు మనమైతే ఇంకా స్ప్రేయింగ్ కూడా చేయాలి. స్ప్రేయింగ్ కూడా 100% చేయాలి. మొన్న అయితే స్ప్రే చేయాల్సి ఉండే, కానీ కొన్ని పనుల వల్ల స్ప్రే చేయలేదు. స్ప్రే చేస్తే ఏమవుతుందంటే మన డ్రిప్ మందులు ఇంకా స్ప్రే చేసుకోవాల్సింది అవి ఇవి చేసుకున్నా మనకు జనవరి నెలంత రేటు ఉన్నా కూడా మినిమంగా 4 కోతలు అయిపోయినాయి. ఇప్పుడు 8 దినాల్లోనే ఇవి 10 దినాల్లోనే 78 రోజుల నుంచి పీకినాం. ఇవి 91కి 12 దినాలు 4 కోతలు పెరికేస్తాము. ఇంకా జనవరి నెలంతా 4 రోజులకు ఒక కోత వేసుకొని 7-8 కోతలు పెరికేస్తాము. మనకి 10-15 కోతలు అయితే పడిపోతాయి. ఆ టైంకి మనకు మళ్ళీ ఎగురికాయలు ఏమన్నా వస్తే ఫిబ్రవరి వరకు అయితే ఉంటాయి. చూద్దాం ఇంకేమైనా ప్లాన్ చేసి ఇంకేమైనా చేస్తామో చేయలేదా. నెక్స్ట్ ఇప్పుడు టమాటా నాటాలు అనేది కూడా నెక్స్ట్ అప్డేట్ చేస్తూ ఉంటాను నేను. ఫాలో అవ్వండి. ఇంకైతే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఒకసారి కూడా నేనైతే టమాటా లాస్ అవ్వలేదు. అది నాకు తెలుసు. ఇటు సైడ్ ఏరియాలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. దాని గురించి ఇంకో వీడియో చేస్తాను. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచి 2013, 12 అంటే చిన్నప్పటి నుంచి పెట్టాము. అంటే టమాటాలు అయితే ఇప్పటివరకు అయితే లాస్ రాలేదు. 2013 నుంచి 2023 వరకు ఒకసారి కూడా అయితే టమాటా లాస్ రాలేదు. ప్రతిసారి పెట్టిన ప్రతిసారి అయితే రేట్ వచ్చింది.
ఇది ఈ రోజుకి సమాచారం. రేపు ఇంకా మళ్ళీ మీ ముందు వీడియోస్ వస్తాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు. మీకు అందుబాటులో రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.